శివగీత 23 పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. విశ్వరూప సందర్శన యోగము. అజ్ఞానమూఢా మునయో వదంతి పూజో పచారాది బహుక్రియాభి తేషాం భజతీతి మిథ్యాకుతస్త్వ మూర్తస్యతు భోగలిప్పారాధనోపచార ఉపహారములు మొదలగు అనేక క్రియలచేత నీవు ప్రసన్నుడవగుదువని యజ్ఞానముతో మందమతులైన మునులు పలుకుచుందరు. అమూర్తుడవగు నీకు సుఖోపభోగమెక్కడిది? ఎవడైతే భక్తితో కొద్దిమాత్ర బిల్వ పత్రములు జలము సమర్పించినచో ఆతనిని నీవు అత్యంత గౌరవముతో ప్రసన్నుండవై ముల్లోక రాజ్యమును అనుగ్రహించదవ్వనియు అయినప్పటికీ వినినన్నింటినీ అజ్ఞానపాచరణగా నేననుకొనెదను. పురాణ పురుషుడవగు నీ ఒక్కడివే దిశలను విదిశలను నిఖిల జగత్తును వ్యాపించియున్నావు. యద్యపి అవి నశించిననో ఆకాశము వలె నీకు కూడా నాశనమనేది లేదు. ఆకాశమందు చరించే సూర్యుడు జలాశయ కుపటాదులలో నేవిధముగా భిన్నభిన్నములుగాను అగుపడునో అదేరీతిగా నీ ఒక్కండవయులో కాంతః కరణములందు అనేక రూపములందు దృగ్గోచరుండ వగుదువు. ఈ చరాచరాత్మకం సమస్త ప్రపంచమును బుట్టింప రక్షింప చివరకు లయ హరించుట మునర్చుట వలన నీకేమీ లాభము ఉపయోగము లేదు. అనాది సంచితములగు శరీరుల అదృష్టాను సారముగా కలుగుచుండును. ఉండును పోవును అయినప్పటికినీ స్వప్నము మాదిరిగా విస్తరింపచేతు నమః కాలకంఠాయ కాలాత్మకాయ నమస్తే నమస్తాశు సంహారకర్త్రే నమస్తే నృపాచిత్త వృత్తేక భోక్త్రేయో త్రిపుర సంహారక. స్థూలము సూక్ష్మము జడరూపములకు నీకును ఇంచుక భేదము లేదు. కావుననే సుఖ దుఃఖములకు కారణభూతుడవు నీవేయని వేదములు ఘోషించుచున్నవి. ఓ దేవదేవా మహాదేవా సచ్చిదానందమను సాగరములో హంసవైన నీకు నా ప్రణామంబు. నీలకంఠుని కొరకు కాలత్ముని కొరకు నిఖిల పాప సంహారుని కొరకు విద్యాభూతంబగు చిట్టా వ్యాపారములందునో భోక్తవగు నీకు నమస్కారము. సూతుడు చెప్పుచున్నాడు. ఈ విధముగా నా పరమేశ్వరుని ముంగిట చేతులు జోడించి నతమస్తకుండై నిలచి విరాటరూప సందర్శనముతో నాశ్చర్యచకితుడై వక్ష్యమాణ ప్రకారముగా నీశ్వరుని గురించి ఇట్లు చెప్పుచున్నాడు. సర్వవ్యాప్తియగునో మహాదేవా నీ విశ్వరూపమును ఉపసంహరింపును. నీ యనుగ్రహము వలన సమస్త జగదైక్యమును సందర్శించితిని శ్రీ భగవంతుడాదేశించుచున్నాడు. ఓయి రామచంద్ర బాగుగా నవలోకింపుము. నాకంటెను మరొక్కడెవడునూ లేడు సుమా. సూతుడు పలుకుచున్నాడు. శివుడీ విధముగా నాదేశించి తన విశ్వరూపముననున్న దేవాదులను ఉపసంహరించుకొనెను. ఆ పిదప శ్రీరామచంద్రుడు సంతసించినవాడై ఎంత సమయంలో తన కనులు మూసి తెరుచునంతలో తన ముందట పర్వతశిఖరముపై వ్యాఘ్రాసనమున ఉపస్థితుడైయున్న త్రినేత్రుని పంచముఖుని నీలకంఠుని వ్యాఘ్ర చర్మాంబరధరుని పైనెన్న విభూతిని దాల్చినట్టి జటాధారిని చంద్రశేఖరుని అభయహస్తిని ముఖిని చతుర్భుజిని ఖండపరసు మృగముల బట్టిన వాని లోకైక నాయకుని సర్పవేష్టితుని మహాదేవునిగాంచెను. తదుపరి శ్రీరాముడు సమస్కరించి శివుని యానతి వలన ఆతని ముందట కూర్చుండెను. ఓయి శ్రీరామా నీవే విషయములను ప్రశ్నించదవో ప్రశ్నించుము. నీకు బోధించే విషయమై నా కంటెను మరొక గురువు లేడు అని ఈశ్వరుడు ఆనతినిచ్చెను. ఇతి వ్యాపోక్త సంస్కృత పద్మ పురాణాంతర్గతమైన శివగీతలో 7వ అధ్యాయము సమాప్తము.